వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఇగో నెహ్రూ ప్రధానమంత్రి కావడం, కాంగ్రెస్ అధ్యక్షుడు కావడం ఎవ్వడికి ఇష్టం లేదు. చివరికి గాంధీజీ భిక్ష పెడితే తప్ప కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రధానమంత్రిగా నెహ్రూ కాలేదు. అయ్యో, ఈ మాట నేను చెప్తే మీరు ఒప్పుకుంటారా? ఈ మాటకు సంబంధించి ఎవరు చెప్పిండ్రు, ఏంది, ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం మిస్ చేయకుండా చూడండి. గాంధీ గారి భుజాల మీద కూర్చొని 4 సార్లు రన్నింగ్ రేస్ గెలిచిన నెహ్రూ గారు మనందరికీ తెలిసిందే. ఇక గాంధీ కనుక ఆ టైంలో లేకపోతే నెహ్రూని ఎవడు దేకేటోడు కాదు, ఆయనకు అసలు పదవే వచ్చేది కాదు. ఇది చాలా మంది చెప్తున్నమాట. రాజకీయ విశ్లేషకులు కూడా ఈ మాటను చెప్తూనే ఉంటారు. అయితే మైకెల్ బ్రెచర్ అనే అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఒక ప్రముఖ కెనడియన్ చరిత్రకారుడు, రాజకీయ శాస్త్రవేత్త మరియు ఆయన ఒక ప్రొఫెసర్. భారతదేశ రాజకీయాలు, ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ గారి జీవితం మరియు విదేశాంగ విధానాలపై అత్యంత ప్రామాణికమైన పరిశోధనలు చేసిన విదేశీ పండితులలో ఈయన ఒకరు. మైకెల్ బ్రోచర్ పేరు భారతదేశంలో ప్రముఖంగా వినబడ్డానికి కారణం ఆయన 1959లో రాసిన నెహ్రూ ఏ పొలిటికల్ బయోగ్రఫీ. ఈ పుస్తకం ఇప్పటికి కూడా దొరుకుతుంది ఆన్లైన్లో, అమెజాన్ వీటిలలో కూడా ఉన్నట్టుంది. మీరు కావాలంటే తెప్పించుకొని చదవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, పుస్తకం పేరు నెహ్రూ ఏ పొలిటికల్ బయోగ్రఫీ. ఈ పుస్తకం రాయడం కోసం ఆయన 1950లో భారతదేశంలో ఉంటూ నెహ్రూ గారిని స్వయంగా కలిసి అనేక ఇంటర్వ్యూలు కూడా చేసిండు. నెహ్రూ గారితో పాటు అప్పట్లో బతికున్న ఇతర అగ్రనాయకులు, బ్రిటిష్ అధికారులను కూడా కలిసి సమాచారాన్ని సేకరించారు. నెహ్రూ గారి వ్యక్తిత్వం, ఆయన తీసుకున్న నిర్ణయాల వెనుక ఉన్న కారణాలను విశ్లేషించడానికి ఈ పుస్తకాన్ని నేటికి ఒక క్లాసిక్ గైడ్గా అందరూ భావిస్తూ ఉంటారు. మైకెల్ బ్రెచర్ 1929, 1936, 1937 మరియు 1946 నాటి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల వివాదంపై చాలా స్పష్టమైన మరియు నిశితమైన వ్యాఖ్యలు చేశారు. ఏంటో తెలుసా? అది కాంగ్రెస్ పార్టీ సంస్థాగత యంత్రాంగం మరియు క్షేత్రస్థాయి నాయకుల యొక్క ఏకగ్రీవ ఎంపిక సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. కానీ నెహ్రూ కేవలం మహాత్మా గాంధీ గారి వ్యక్తిగత జోక్యం వల్లే ఆ స్థానానికి రాగలిగారు. అంటే అందరూ కోరుకున్నది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని, కానీ మహాత్మా గాంధీ భిక్షం వేయడం వల్ల, జోక్యం చేసుకోవడం వల్లే నెహ్రూ ఆ స్థానానికి వచ్చాడు. 1929లో పీసీసీలు గాంధీ గారు కానీ పటేల్ కానీ కాంగ్రెస్ అధ్యక్షుడు కావాలని కోరుకుంటే గాంధీ గారు వారి మాటను కాదని నెహ్రూ గారిని అధ్యక్షుడిగా ఎన్నిక చేయించారు. 36 మరియు 37లో కూడా గాంధీ గారి జోక్యం వల్లే నెహ్రూ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కాబడ్డారు. 46 అధ్యక్షుడి ఎన్నిక అంటే పరోక్షంగా దేశ ప్రధాని ఎన్నిక సమయంలో గాంధీ గారికి ఒక విషయం బాగా తెలుసు. సర్దార్ వల్లభాయ్ పటేల్ క్రమశిక్షణ కలిగిన నాయకుడు. ఒకవేళ నెహ్రూ ప్రెసిడెంట్ అయినా పటేల్ దేశ ప్రయోజనాల కోసం నెహ్రూ కింద నెంబర్ 2గా పనిచేయడానికి అంగీకరిస్తాడు. కానీ ఒకవేళ పటేల్ ప్రధానిగా అయితే అహంకారం, స్వతంత్ర భావాలున్న నెహ్రూ ఎట్టి పరిస్థితుల్లోనూ పటేల్ కింద పనిచేయడానికి ఇష్టపడ్డు. అది కాంగ్రెస్ పార్టీ ముక్కలవ్వడానికి, దేశంలో రాజకీయ అస్థిరతకు దారితీస్తుంది. అందుకే గాంధీ గారు నెహ్రూ కోసమే జోక్యం చేసుకున్నారని బ్రెచర్ వ్యాఖ్యానించారు. అంటే 4 సార్లు కూడా ఈయన పార్టీ అధ్యక్షుడు, ప్రధాని కావడానికి మెయిన్ కారణం ఆ టైంలో గాంధీ గారు పెట్టిన భిక్ష వల్లే నెహ్రూ ప్రధాని అయ్యాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నిజమైన నాయకుడు, ప్రజాదరణ పొందిన నాయకుడు, పీసీసీల మద్దతు పొందిన నాయకుడు. కానీ ఆయన క్రమశిక్షణ, దేశభక్తి కారణంగా ఒకరి కింద పనిచేసినా కూడా దేశం గురించే ఆలోచిస్తాడు. అలాంటి నాయకుడు నెంబర్ 2లో ఉన్నా పర్లేదు, కానీ అహంకారం ఉన్న నెహ్రూ లాంటి వాళ్ళు నెంబర్ 2లో ఉంటే కాంగ్రెస్ అస్తిత్వానికి, అప్పుడే స్వతంత్రం సాధించిన దేశ అస్తిత్వానికే ప్రమాదం. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో గాంధీ గారు భుజాల మీద మోసుకుంటూ నెహ్రూని ప్రధాని చేసిండు. అదన్నమాట కథ. నేటి కాలంలో ప్రచారం జరుగుతున్నట్లు నెహ్రూ ఒక్కరే అంతటా పాపులర్ అనే వాదనకు బ్రేచర్ అంగీకరించలేదు. ఆయన నెహ్రూ, పటేల్ ఇద్దరిని ది డ్యూమిర్స్ అంటే సరిసమానమైన ఇద్దరు సార్వాధికారాలు అని అభివర్ణించారు. ఈయన విశ్లేషణ ప్రకారం కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో నడిపించే నాయకులలో, కార్యకర్తల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ అత్యంత ప్రజాదరణ పొందిన లీడర్. పటేల్ గారికి ఉన్న ఆర్గనైజేషన్ పాపులారిటీ నెహ్రూకు లేదు అంటూ ఆయన రాశారు. నెహ్రూ తరహా ఒంటెత్తు పోకడల మీద, సోషలిజం మీద బ్రేచర్ గారి అభిప్రాయాలకు సంబంధించి ఇంకో వీడియో కూడా మీకు చేసే ప్రయత్నం చేస్తా. ఏదేమైనా ఇప్పుడు చెప్పండి, నెహ్రూకు మోదీకి ఏమైనా పోలికలు ఉన్నాయా? ఒకరు భుజాల మీద మోసి భిక్ష వేస్తే అధ్యక్ష పదవి, ప్రధాని అయినరు. ఇక్కడ ప్రజల చేత, ప్రజల కొరకు ఈ రోజుకి 6 సంవత్సరాల బాబు నుంచి 60 ఏళ్ల ముసలమ్మ వరకు మీకు నచ్చిన నాయకుడు ఎవరంటే ప్రధాని నరేంద్ర మోదీ అని చెప్తారు.
365 రోజుల్లో ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా దేశం కోసం ధర్మం కోసం అనుక్షణం ఆరాట పడుతూనే ఉంటారు. అల్లు పెరగని ఒక యోధుడిలాగా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఇలా ప్రజాదరణ పొందిన నాయకుడు ఎక్కడా, అక్కడ ఎటువంటి ఆదరణ లేకుండా భిక్షతో మాత్రమే పదవిని పొందిన నెహ్రూ ఎక్కడ. కాబట్టి వీళ్ళిద్దరిని పోల్చడం మానేయండి. చాలా గలీజ్గా ఉంది చూడ్డానికి. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం, మార్కెటింగ్ యాడ్స్ కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.